యంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ హీరోగా అంజరి ఆర్ట్స్ బ్యానర్ పై వై సురేందర్ రెడ్డి, ఏ పరంధామ్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం మహంకాళి. ఈ చిత్రం రామానాయుడు స్టూడియోలో అతిరథ మహారథుల సమక్షంలో వైభవంగా ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా కార్తికేయ దర్శకుడిగా పరిచయం అవుతుండగా రాజశేఖర్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు. अंजेरी आर्ट्स महाकाली मोटर शॉट गॉड ब्लेस यू क्लब యాక్షన్ అలాగే పరిగెడుతూ దాక్కో, ఎక్కడైనా ఆగేవనుకో అక్కడే వేసేస్తాం. నా కొడక ఫోన్ పెట్టరా. మేము ఇవాళ మహంకాళి అన్న సినిమా ఇవాళ ప్రారంభించాం. ఈ సినిమా ఇవాళ స్టార్ట్ అయిన సినిమా. we want to complete the film before Sankranti and we want to release the film for Sankranti. సో సంక్రాంతి ఈ సినిమాని రిలీజ్ చేయాలి అని మేము అందరూ ప్లాన్ చేసుకుంటూ ఇవాళ ఈ సినిమాని స్టార్ట్ చేశాము. మహంకాళి ఈ టైటిల్ ఎంత పవర్ఫుల్లో మీ అందరికీ తెలుసు. అంత పవర్ఫుల్ ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కూడా. హీరో క్యారెక్టర్ పేరు మహంకాళి. సో ఈజ్ ఆనెస్ట్ పోలీస్ ఆఫీసర్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఆ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ ఈ హైదరాబాద్ సిటీలో జరుగుతున్న ఎన్నో టెర్రరిజం యాక్టివిటీస్ ఎందువల్ల జరుగుతుంది, దీన్ని కంట్రోల్ చేయలేమా, ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటే కంట్రోల్ చేయొచ్చు కదా అని పబ్లిక్ అంతా అనుకుంటూ ఎందుకు ఇంకా కంట్రోల్ చేయట్లేదు, ఎందువల్ల కంట్రోల్ చేయకపోవడం జరుగుతుంది అని ఎంతోమంది మనసులో ఆ క్వశ్చన్ మార్క్. ఎందుకు కంట్రోల్ చేయలేము? దట్ ఇక్కడ జరుగుతున్న హైదరాబాద్లో జరుగుతున్న టెర్రరిజంని కంట్రోల్ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటే తప్పకుండా చేయగలుగుతుంది. కానీ దానికి ఎన్నో అడ్డంకులు. పోలీస్ డిపార్ట్మెంట్లో పాజిటివ్ అండ్ నెగటివ్, మంచి ఆఫీసర్స్ ఉన్నారు, కరప్ట్ ఆఫీసర్స్ ఉన్నారు. సో అలాగే పాలిటిక్స్లో కూడా. సో ఇక్కడ జరుగుతున్న ఈ టెర్రరిజంని కంట్రోల్ చేయాలి, లేదా టోటల్గా రిమూవ్ చేయాలి అంటే వీ క్యాన్ డూ ఇట్, మనం చెయ్యొచ్చు అన్న ఒక స్పెషల్ ఆఫీసర్ సబ్జెక్టే ఈ మహంకాళి. మహంకాళి టైటిల్ అద్భుతమైన టైటిల్, మోస్ట్ పవర్ఫుల్ టైటిల్. దాని కింద ట్యాగ్ లైన్ ది పనిషర్ అని ఉంది. ఎవరికి ఏ శిక్ష వేయాలి, ఎవరు అన్యాయం చేస్తున్నారు, అవన్నీ కూడా మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్గా ముందు నిలబడి చేస్తాడు. దేనికి భయపడ్డు. అదే అతనికి శ్రీరామ రక్ష. అలాగే ఈ మహంకాళితో మొట్టమొదటిసారి డైరెక్టర్ అవుతున్న కార్తికేయన్కి మంచి పేరు రావాలని, నిర్మాతకు మంచి పేరు రావాలని, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది, దాని గురించి డౌట్ లేదు. ఎందుకంటే మళ్ళీ చాలా కాలం తర్వాత పోలీస్ ఆఫీసర్గా వస్తున్నాడు. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆయన బ్లడ్లో ఉంది పోలీస్ లక్షణాలన్నీ. పోలీస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి నాకు కూడా బ్రాడ్గా ప్రాజెక్ట్ గురించి ఐడియా ఉంది. కాబట్టి చెప్పేది ఏంటంటే స్టోరీ చాలా రియలిస్టిక్గా, వాస్తవానికి దగ్గరగా ఉంది. దాన్ని మరింత వాస్తవంగా చిత్రీకరించడానికి నిజంగా ఫీల్డ్లో ఏం జరుగుతుంది, చిన్న చిన్న సంఘటనలు ఎలా ఉంటాయి, స్టాఫ్ ఎలా ఉంటారు, వెపన్స్ ఎలా ఉంటాయి, వాస్తవ సంఘటనలు దగ్గరగా తీసే ప్రయత్నంలో వాళ్ళని సంప్రదించడం జరిగింది. యథాశక్తి ఐఎమ్ ట్రైంగ్ టు హెల్ప్ దెమ్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ బిగ్ సక్సెస్. మళ్ళీ అంశం తర్వాత మళ్ళీ అంత పెద్ద ఇమేజ్ వచ్చే పోలీస్ ఆఫీసర్ రోల్ రాజశేఖర్ గారికి వచ్చింది ఈ స్క్రిప్ట్లో నేను అనుకుంటున్నాను. ఐ విష్ దెమ్ వెరీ గ్రేట్ సక్సెస్. చాలా రోజుల తర్వాత చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. రాజశేఖర్ గారు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. కార్తికేయ గారు ఆయన సబార్డినేట్ కింద చేస్తున్నాను నేను ఇందులో. రాజశేఖర్ గారి పవర్ఫుల్ పోలీస్ ఇన్స్పెక్టర్ సబార్డినేట్ కింద చేయడం చాలా హ్యాపీగా ఉంది. చాలా కాలంగా రాజశేఖర్ గారు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయించండి, మగాడు లాంటి సినిమా కావాలి, అంకుశం లాంటి సినిమా కావాలి అన్నారు. తర్వాత ఎవడైతే నాకేంటి వచ్చింది, అందులో ఒక పవర్ఫుల్ పొలిటీషియన్గా చేశారు. దో హీ వాజ్ ఎ పవర్ఫుల్ పొలిటీషియన్, బట్ స్టిల్ ఇంకా ఆయన ఫ్యాన్స్కి పోలీస్ ఆఫీసర్గా చేయలేదు చాలా రోజులుగా అన్న తపన చాలా ఉండింది. డెఫినెట్గా
అందరి ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా ఈ సినిమాలో రాజశేఖర్ గారి క్యారెక్టర్ ఉంటుంది. మేము అనుకుంటున్నట్టుగా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది, మీరందరూ చేస్తారన్న నమ్మకంతో ఈ సినిమాని ప్రారంభిస్తున్నాము. వీఆర్ హోపింగ్ అండ్ వీఆర్ విషింగ్ ఫర్ ఆల్ యువర్ గుడ్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్.